హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా ఫుడ్స్ వరల్డ్. సరికొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబర్స్ అండ్ మా రిలేటివ్స్ అడిగారు కస్టర్డ్ విత్ ఫ్రూట్స్ చేయమని. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. కస్టర్డ్ పౌడర్ అండి, ఇది మేము తీసుకున్నాము ప్లిస్బెరీ వాళ్ళది. ఇది వెనిలా ఫ్లేవర్. బయట స్టోర్స్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ అండ్ డీమార్ట్లో కూడా దొరుకుతుంది. మేము డీమార్ట్లో తీసుకున్నాము. అండ్ షుగర్, పొమగ్రానైట్ సీడ్స్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, డ్రై ఫ్రూట్స్, యాపిల్, యాలక్కాయలు, 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాము. మేము ప్యాన్ పెట్టుకున్నామండి, 1/2 లీటర్ మిల్క్ వేసుకున్నాము. గోల్డ్ ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. మిల్క్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. అందులోకి మనం ముందుగా బౌల్లో వాటర్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ అనేది 4-5 స్పూన్స్ వేసుకోవాలి. చూడండి, 4-5 స్పూన్స్ వేసుకోవాలి. మేము స్పూన్ చూడండి, క్వాంటిటీ కూడా చూడండి. అది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్లోకి ఆ పౌడర్ అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పౌడర్ చూడండి. మేము వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాం కదా, ఏ ఫ్లేవర్ అయినా అవైలబుల్లో ఉంది. స్ట్రాబెర్రీ ఆర్ బటర్ స్కాచ్ అవైలబుల్లో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం మేము. చూడండి. అండ్ ఇప్పుడు మిల్క్ కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు యాలక్కాయలు అండి, 2 యాలక్కాయలు వేసుకున్నాము. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 100 గ్రామ్స్ షుగర్ అండి. మన టేస్ట్ తగ్గట్టు, మనకి ఇంకా స్వీట్ కావాలంటే వేసుకోవచ్చు మనం షుగరు. చూడండి, మేమైతే 100 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాము. బాగా కలుపుకోవాలి. అండ్ షుగర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. మిల్క్లోకి బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి 2 మినిట్స్లో అది దగ్గరికి వచ్చేసింది. అండ్ స్టిక్గా కనిపిస్తుంది. చూడండి, థిక్నెస్గా కూడా అయిపోయింది అది. చూడండి, చూసారా? మనం ఆ పౌడర్ వేయగానే ఒక 2 మినిట్స్లో దగ్గరికి వచ్చేసింది ఆ మిల్క్లో. చూడండి ఫ్రెండ్స్, ఒక 3 మినిట్స్ కుక్ అయితే చాలు ఆ పౌడర్ వేసిన తర్వాత. చూడండి, ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, అది బాగా కూల్ అవ్వాలన్నమాట. చూసారా, ఇంకా స్టిక్కీగా అయిపోయింది అది. ఇప్పుడు మేము ముందుగా కట్ చేసుకున్న యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, బాదం అండ్ జీడిపప్పు, కిష్మిష్, మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. మేము ఇవి వేసుకున్నాం. అండ్ బ్లాక్ గ్రేప్స్ అనమాట, మేము కొన్ని బ్లాక్ గ్రేప్స్ వేసుకున్నాం. అండ్ గ్రీన్ గ్రేప్స్ వేసుకున్నాము. చూడండి, అండ్ పొమగ్రానైట్ సీడ్స్ కూడా వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ, బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము యాపిల్, గ్రేప్స్ వరకు వేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్, పొమగ్రానైట్ వేసుకున్నాము. బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది కూల్ అయిపోయింది. చూడండి, మనం బౌల్లో తీసుకుంటున్నాము. కూల్ అయిపోయింది అది. ఇప్పుడు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామండి, డీప్ ఫ్రిడ్జ్లో. చూడండి ఫ్రెండ్స్, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి, ఒక జెల్లీ లాగా ఫామ్ అయిపోయింది కస్టర్డ్ అనేది. చూడండి, ఒక ఐస్ క్రీమ్ ఉన్నట్టు జెల్లీ లాగా ఫామ్ అయిపోయింది. చూడండి, వావ్! సింపుల్గా చేసుకునే రెసిపీ అండి, కస్టర్డ్ విత్ ఫ్రూట్స్ అనమాట. బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు. మేము ఫ్రూట్స్ చేసాము. చూడండి, టేస్టీ. మనకి ఏమైనా అకేషన్ ఉన్నా, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ వచ్చినా మనం సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా ఫ్రూట్స్ ఎక్కువ తినరు. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా చేసుకునే కస్టర్డ్ విత్ ఫ్రూట్స్. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.